హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకున్నాం, ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకున్నాం. సో లెట్ us ఆల్సో టాక్ అబౌట్ సౌత్ ఆఫ్రికా. ఈ వరల్డ్ కప్ లో వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంది, వాళ్ళు ఏ 11 తో రావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు సూపర్ హిట్ స్టేజ్ దాకా వచ్చారంటే కనుక వాళ్ళ ప్రత్యర్థులు ఎవరు ఉండబోతున్నారు, డూ దే హ్యావ్ ఇట్ ఇన్ దెమ్ మరొకసారి ఫైనల్స్ కి వెళ్ళడానికి. లెట్స్ గెట్ స్టార్ట్. యాక్చువల్లీ ఆఫ్రికా ఇస్ డూయింగ్ రియలీ వెల్. ఒక రకంగా మనం మాట్లాడుకుంటే కనుక వన్డే వరల్డ్ కప్ సెమీస్ దాకా వచ్చారు, T20 వరల్డ్ కప్ ఫైనల్స్ దాకా వచ్చారు, విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్స్ దాకా వచ్చారు, WTC గెలుచుకున్నారు. సో మంచి ఊపు మీద అయితే ఉన్నారు వాళ్ళు. దే బీయింగ్ కన్సిస్టెంట్ అండ్ అటు మెన్స్ క్రికెట్ లో కానీ అటు విమెన్స్ క్రికెట్ లో కానీ. అండ్ T20 ఫార్మాట్ లో దే హావ్ నాట్ బీన్ కన్సిస్టెంట్. లాస్ట్ ఇయర్ మామూలు ఎక్స్పెరిమెంట్లు జరగల, టక్క 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 ఎక్స్పెరిమెంట్ చేస్తానే పోయారు వాళ్ళంతా కూడా. అంతెందుకు మన ఇండియాకి వచ్చినప్పుడు కూడా దే లాస్ట్ ద సిరీస్, బట్ ఎన్ని ఎక్స్పెరిమెంట్లు అంటే ఎక్స్పెరిమెంట్లు జరిగాయి. దానికి కారణం ఏంటి అంటే కనుక దే హ్యావ్ ది రిసోర్సెస్. వాళ్ళ రిసోర్సెస్ నుంచి 11 ఎట్లా దించాలి అనే దాని మీద మాత్రం వాళ్ళకి క్లారిటీ లేదు. ఫార్చునేట్లీ వాళ్ళకి ట్రిస్టన్ స్టబ్స్ కానీ రేయాన్ రికల్టన్ కానీ లోపలికి వచ్చారు. ఎందుకంటే డానోవన్ ఫెరేరా అండ్ అలాగే డిజార్జీ వాళ్ళు బయటికి వెళ్ళిపోవడంతో వీళ్ళిద్దరు లోపలికి వచ్చారు టీంలోకి, విచ్ యాడ్స్ బెటర్ బ్యాలెన్స్ టు దేర్ బ్యాటింగ్ అనేది నా ఒపీనియన్. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే కనుక ఎక్స్ప్రెస్ పేస్ బౌలింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, బట్ పార్ట్ ఆఫ్ వికెట్ మీద ఎక్స్ప్రెస్ పేస్ బౌలింగ్ చేస్తే ఏమవుతుందో నిన్న వార్మప్ మ్యాచ్ లో ఆండ్రే నోకియాకి అర్థమైపోయింది. మొదటి ఓవర్లో 29, తర్వాత ఓవర్లో 20, రెండో ఓవర్కి 49 రన్లు ఇచ్చాడు. అఫ్ కోర్స్ ఈ కేమ్ బ్యాక్, ఆ తర్వాత అదే ఎక్స్ప్రెస్ పేస్ తో డిడ్ కమ్ బ్యాక్. అండ్ అలాగే వాళ్ళ దగ్గర మఫాకా కూడా ఉన్నాడు, బౌల్స్ అట్ వెరీ గుడ్ ఫెయిర్ పేస్. యాన్సన్ కూడా ఉన్నాడు, బట్ ఉత్త పేసెస్ తో సరిపోతే కొన్ని వేరియేషన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి వాళ్ళకి. దేర్ ఇస్ రబాడా ఆల్సో ఆ సెటప్ లో. సో బాగానే బౌలింగ్ రిసోర్సెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అగైన్ మీకు జార్జ్ లిండా బౌలింగ్ వేస్తాడు, ఆ తర్వాత మీకు కేశవ్ మహారాజ్ బౌలింగ్ వేస్తాడు, అవసరం అనుకుంటే మార్కరమ్ బౌలింగ్ వేస్తాడు. అంతా బాగానే ఉన్నా ఈ లిస్ట్ లోంచి ఆ 11 ఎట్లా సమకూర్చాలనే దాని మీద మాత్రం వాళ్ళు తర్జన భర్జన పడక తప్పదు. ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ సెటప్, మొత్తం స్క్వాడ్ అంతా చూసుకుంటే గనక డికాక్, రికల్టన్, ఐడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రేవిస్, డేవిడ్ మిల్లర్, జేసన్ స్మిత్, అండ్ ఆ తర్వాత వాళ్ళకి జార్జ్ లిండే అండ్ కార్బిన్ బాష్, ఆ తర్వాత మార్కో యాన్సన్, కేశవ్ మహారాజ్, అండ్ దెన్ ఇందాక మనం మాట్లాడుకున్న మఫాకా, ఎంగిడి, వీళ్ళందరూ పెద్ద బ్యాచే ఉన్నారు. సో ఇప్పుడు అందులోంచి 11 ని దించాలి. 11 ని దించాలంటే వాట్ హ్యాపెన్ ఇండియా సిరీస్ తో మనం మాట్లాడుకుంటే కనుక స్టబ్స్ ఆడించాలా, మిల్లర్ ఆడించాలనే పోటీతత్వం అనేది ఏర్పడింది. కొన్ని మ్యాచ్లు స్టబ్స్ ఆడాడు, కొన్ని మ్యాచ్లు మిల్లర్ ఆడాడు. బట్ ఇప్పుడు ఇద్దరు ఆడే అవకాశం ఉందా ఈ టీంలో? ఒకవేళ ఇద్దరు ఆడుతున్నారంటే టీం ఎలా ఉండబోతుంది? లెట్ us సే మార్క్రమ్ ఓపెన్ చేసి బాగా ఆడాడు, బట్ ఇఫ్ హీ వాంట్స్ టు కమ్ డౌన్ హీ మైట్ జస్ట్ స్టెప్ అవుట్ నంబర్ 3. ఒకవేళ అదే జరిగింది అంటే కనుక రికల్టన్, డికాక్, మార్క్రమ్, ఆ తర్వాత మీకు ట్రిస్టన్ స్టబ్స్, జెవాల్డ్ బ్రేవిస్ అండ్ డేవిడ్ మిల్లర్, ఈ సెటప్ తో వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి వాళ్ళకి. అండ్ దాని తర్వాత దే హ్యావ్ జార్జ్ లిండే అండ్ దెన్ మార్కో యాన్సన్, తర్వాత ఎంగిడి, రబాడా అండ్ కేశవ్ మహారాజ్ తో వెళ్ళొచ్చు. లేదు జార్జ్ లిండే బౌలింగ్ చేస్తున్నాడు, కేశవ్ మహారాజ్ మనకి వర్కౌట్ కాకపోవచ్చు, ఫింగర్ స్పిన్నరే కదా అని ఆలోచిస్తే అక్కడ కూడా ఇంకొక బౌలర్ తీసుకొని రావచ్చు. ఐ థింక్ దిస్ లుక్స్ లైక్ అ వెరీ గుడ్ 11. కాదు మనం మార్చాలి ఇట్లా కుదరదు అనుకుంటే గనక మిల్లర్ గోస్ పక్కకి వెళ్తాడు. మిల్లర్ పక్కకి వెళ్ళినప్పుడు జార్జ్ లిండా బ్యాట్ 6 విచ్ ఈస్ అ స్ట్రెచ్. ఆ తర్వాత మీకు 7 లో 8 లో యాన్సన్ అండ్ బాష్ బ్యాటింగ్ చేస్తారు. ఆల్దో బ్యాటింగ్ డెప్త్ అనేది ఉన్నా అక్కడ అండ్ ఇంకొంచెం బౌలింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో కొంచెం ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయాలంటే దిస్ విల్ వర్కౌట్. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడిన దాంట్లో 7, 8, 9, 10, 11 5 బౌలర్లు ఉన్నారు విత్ మార్క్రమ్ బౌలింగ్. మార్క్రమ్ ఎన్ని మ్యాచ్లు బౌలింగ్ చేస్తాడనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. డ్యూ కమింగ్ ఇన్ 3 స్పిన్నర్లతో బౌలింగ్ చేయడం అండ్ టార్గెట్ వాళ్ళు డిఫెండ్ చేస్తారంటే అది కష్టం అవుతుంది. సో ఇక్కడ ఒక సెటప్ అనేది ఉంది దట్ దే కెన్ గో విత్ 6, 7, 8 కంప్లీట్ గా వాళ్ళు దీంతో వెళ్ళొచ్చు. అండ్ ఆ తర్వాత లాస్ట్ 3 మెంబర్స్ వాళ్ళు సెట్ చేసుకోవచ్చు. కాదు మేము ఇంకా బ్యాటింగ్ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, ఈ పాటా వికెట్లు ఉన్నాయి, మనం సూపర్ 8 లో కూడా ఆడితే ఇండియా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ఇదే సెటప్ లో ఉంటారు, వాళ్ళని మనం బ్యాట్అవుట్ చేయాలి ఆపోజిషన్ లో అంటే కనుక దెన్ దే హ్యావ్ మిల్లర్, ఆ తర్వాత కార్బిన్ బాష్, జార్జ్ లిండే అండ్ దెన్ మార్కో యాన్సన్. ఆ ముగ్గురు 7, 8, 9 లో ఆడతారు. అండ్ దెన్ ప్రాబబ్లీ దే హ్యావ్ నోకియానో, రబాడానో, ఎంగిడినో వాళ్ళిద్దరిలో ఇద్దరిని పెట్టుకుంటారు, లేదా మహారాజును కూడా పెట్టుకుని ఓన్లీ 1 పేసర్ తో వెళ్తారని ఇంకో కాంబినేషన్. సో ద మోర్ యూ టింకర్ విత్ ద కాంబినేషన్స్ యూఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. డికాక్, రికల్టన్ ఇద్దరు ఆడాలా? ఒకవేళ మార్క్రమ్ ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుంది? డికాక్ అండ్ మార్క్రమ్ ఓపెన్ చేశారంటే పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇంకొక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు స్మిత్ ఉన్నాడు, జే స్మిత్ ఉన్నాడు, అతను కూడా వచ్చి కొంచెం బౌలింగ్ చేయగలడు కదా, అతన్ని తీసుకొద్దాం లైన్ లో అంటే యూఆర్ కన్ఫ్యూజింగ్ ది 11. సో ఆప్షన్స్ వాళ్ళకి అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఆ ఆప్షన్స్ నుంచి ఫైనల్ 11 ఎట్లా తీసుకొని రావాలనే దాని మీద మాత్రం వాళ్ళకి క్లారిటీ లేదు. వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ చేసినప్పుడు స్టబ్స్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ స్క్వాడ్, కానీ SA20లో అతను బాగా ఆడడం అండ్ కరెక్ట్ టైంలో అతనికి అక్కడ వే దొరకడం టు కమ్ బ్యాక్ ఇన్ టు ద స్క్వాడ్. డికాక్ ఫామ్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. ఇండియాకి అగేన్స్ట్ ఒక
ఒక మ్యాచ్ బాగా ఆడాడు, ఒక మ్యాచ్ ఓకే ఆడాడు. బట్ అగైన్ SA20లో చాలా బాగా ఆడాడు. ఈ బౌలింగ్ మ్యాచ్ అంతా SA20లో దే హావ్ డన్ ఎక్సీడింగ్ లెవెల్. నోకియా యాన్సన్ అయితే బెదరగొట్టారు అపోజిషన్ వాళ్ళ పేస్ తో, వాళ్ళ బౌలింగ్ తో. సో దే విల్ రిలై డెఫినెట్లీ ఆన్ దట్ సెటప్. వీళ్ళ దగ్గర ఎక్స్ ఫ్యాక్టర్స్ ఎవరైనా మనం మాట్లాడుకుని డెఫినెట్లీ DB డివాల్ బ్రేవిస్ ఇస్ ఎక్సలెంట్ ఎక్స్ ఫ్యాక్టర్ వాళ్ళకి. అలాగే మార్కో యాన్సన్ కూడా ఇఫ్ ఈస్ ఇన్ రిథమ్ స్టార్టింగ్ ఓవర్స్ కనుక ఇఫ్ హి గెట్స్ అ బాల్ టు స్వింగ్ ఆర్ సీమ్, చాలా కష్టం అతను ఆడడం. సో వీళ్ళిద్దరూ చాలా కీ ఫ్యాక్టర్స్ అవుతారు సౌత్ ఆఫ్రికాకి. అదర్స్ ఏమి కీ ఫ్యాక్టర్స్ కాదు అని అనడానికి లేదు, వాళ్ళందరూ కూడా మంచి ఊపు మీద ఉన్నారు, మంచిగా ఆడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బట్ దే నీడ్ టు ఫిగర్ అవుట్ దర్ రైట్ కాంబినేషన్. ఫర్ మీ, అకార్డింగ్ టు మీ, వాళ్ళ రైట్ కాంబినేషన్ రికల్టన్, డికాక్, మార్క్, ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్, డివాల్ బ్రేవిస్ అండ్ డేవిడ్ మిల్లర్. అండ్ దెన్ యూ హ్యావ్ జార్జ్ లిండే అండ్ అలాగే మార్కో యాన్సన్. ఆ తర్వాత గో విత్ ద బౌలర్స్, కేశవ్ మహారాజ్ కానివ్వండి, ఆ తర్వాత యూ హ్యావ్ రబాడా అండ్ ఇంగిడి. వాళ్ళిద్దరు కొంచెం బెటర్ బౌలర్స్ ఉన్నారు. లేదు మనకు మహారాజ్ వద్దు అనుకుంటే గెట్ హండ్రెడ్ నోకే అండ్ గెట్ ఎక్స్ట్రా పీస్, లేదా మఫాకా, వాళ్ళిద్దరు. బట్ 11 లుక్స్ లైక్ దిస్, ఇంక్లూడ్ కేశవ్ మహారాజ్ అనేది నా ఫీలింగ్. బట్ వాట్ విల్ దే డూ? వాళ్ళ ఛాన్సెస్ ఏంటి? సూపర్ 8 దర్ డెఫినెట్లీ కమింగ్ ఇన్. సూపర్ 8 లో దే విల్ హ్యావ్ టు బీట్ ఇండియా, దే విల్ హ్యావ్ టు బీట్ ఆస్ట్రేలియా. ఒకవేళ ముందుకు వెళ్ళాలంటే దర్ ఇస్ వెస్ట్ ఇండీస్ ఆల్సో, వాళ్ళ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కెన్ దే బీట్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా? ఇండియాకి అగేన్స్ గా కష్టమే. కెన్ దే బీట్ ఆస్ట్రేలియాకి అగేన్స్ గా కష్టమే. వాటి ఇద్దరి మీద వాళ్ళకి విజయాలు ఉన్నాయి. సో దే కెన్ డెఫినెట్లీ ట్రబుల్ దీస్ స్క్వాడ్స్ ఇన్ సూపర్ 8 స్టేజెస్. సో ఒకవేళ కనుక ఆస్ట్రేలియా కూడా కొంచెం ట్రబుల్ గా ఇది ఉంది అంటే ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా మైట్ జస్ట్ కమ్ టు ద సెమీఫైనల్స్ ఫ్రమ్ దేర్. సో అది మనం తర్వాత మాట్లాడుకుందాం. సూపర్ 8కి వచ్చిన ఫార్మ్స్ అన్ని ఎలా ఉన్నాయి వాటి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయొచ్చు. దిస్ ఇస్ సౌత్ ఆఫ్రికా.